ఆప్కి అదాలత్లో అన్నా హజారే గారి మీద ఆరోపణ. ఈయన సామాజిక సమస్యలు ఇవాల్టి కాలానికి దూరంగా ఉన్నాయి. అన్నగారు, కపిల్ సిబిల్ గారి స్టేట్మెంట్ నేను చదివాను. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ లోక్పాల్ వచ్చినా కూడా ఏమవుతుంది అన్నారు. పిల్లలకి స్కూల్లో అడ్మిషన్లు దొరుకుతాయా? పేదవాళ్ళకి హాస్పిటల్లో చోటు దొరుకుతుందా? అలాగే తినడానికి 2 పూట్ల తిండి దొరుకుతుందా? ఒకవేళ కపిల్ సిబిల్ గలా తోచిందంటే డ్రాఫ్టింగ్ కమిటీకి ఎందుకొచ్చారు? టైంపాస్ కోసమా? అప్పుడే చెప్పుండొచ్చు కదా లోక్పాల్ వల్ల లాభమేమీ లేదని, నేను రాలేను అని. అనవసరంగా ఎందుకు 3 నెలలు డిస్కషన్ చేశారు? కానీ ఆయన చెప్పిన విషయం కరెక్టే కదా. నీళ్లు, కరెంటు, వీధులు ఇలాంటి చాలా సమస్యలున్నాయిగా. ఒకవేళ లోక్పాల్ వచ్చినా కూడా ఏం మారుతుంది? ఒక ఉదాహరణ చెబుతాను. ఒక స్కూలు కుర్రాడు ఒక అప్లికేషన్ని తీసుకెళ్లి ఆఫీసులో ఇస్తున్నాడు. దాన్ని కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత ఆఫీస్ నుంచి ఎస్ఎంఎస్లో అతనికి నెంబర్ వస్తుంది. అతను ఇంటి నుండే చూడొచ్చు ఆ పని ఎంతవరకు జరిగింది అని. అతను ఆఫీస్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఇది లోక్పాల్లో జరుగుతుంది. ఈ టెక్నాలజీ వల్ల మార్పు ఏర్పడుతుంది సామాన్యుడికి. ఒక మామూలు మనిషి యొక్క అవసరాల గురించి మాట్లాడుతున్నాం, ఒక మామూలు వ్యక్తి కష్టాల గురించి మాట్లాడుతున్నాం. కానీ ప్రభుత్వానికి దాని గురించి అవసరం లేదంట. ఒక మామూలు వ్యక్తి ఇంటి ముందు రోడ్డు వేసే వరకు నీళ్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎక్కడెక్కడైతే అవినీతి ఉందో దాని గురించి కంప్లైంట్ లోక్పాల్ అంటే లోక్ ఐక్యూలో ఇవ్వచ్చు. దానికి ఎంక్వైరీ జరుగుతుంది. తప్పు చేసిన ఆఫీసర్స్ కి ఇంకా రాజకీయ నాయకుడికి పనిష్మెంట్ దక్కాలి. అలా పనిష్మెంట్ దక్కిందంటే కిందున్న ఆఫీసర్స్ కి భయం కలుగుతుంది. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం వాళ్ళల్లో కలుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర లంచం అడిగితే, అంటే రేషన్ కార్డు కోసం, పాస్పోర్ట్ కోసం లేదా వేరే దేనికోనా మీరు వెళ్తే మీ దగ్గర లంచం అడుగుతారు. మీ దగ్గర సాక్షి ఉందా అని అడుగుతారు. సాక్షి లేకుండా ఎంక్వైరీ జరపలేరు. సాక్షి ఏముంటుంది, మన దగ్గర ఏమీ ఉండదు కదా. కాబట్టి ఈ డ్రాప్లో ఒక ప్రొఫెషన్ని తెచ్చాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క సిటిజన్ చార్ట్ని బయట పెట్టాలి. అందులో ఏ ఆఫీసర్ ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయాలో రాసుంటుంది. ఒకవేళ చెప్పిన టైంలో ఆయన ఆ పనిని పూర్తి చేయకపోతే లోక్పాల్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ శాలరీ కూడా కట్ అవుతుంది. ఆయన తప్పు అందరికీ తెలుస్తుంది, మీరేం చెప్పక్కర్లేదు. లంచం కట్టలేదు, పని చేయలేదు అని ఆ కరప్షన్ని డైరెక్ట్గా తీసుకుంటారు. ఇదే మామూలు ప్రజల కోసం మార్పు. కానీ దీన్ని ప్రభుత్వం అస్సలు ఒప్పుకోలేదు. ఒకవేళ లోక్పాల్ బిల్ మీరనుకున్నట్టే వచ్చి అలా ఒక కమిటీ వచ్చిందనుకోండి, ఈ దేశంలో ఉన్న అవినీతి మొత్తం అంతమైపోతుందా? మేము అలా చెప్పలేదు. మేము చెప్పేదాన్ని గవర్నమెంటు తర్వాత సివిల్ సొసైటీ ఆ 2 కలిసి ఒక డ్రాఫ్ట్ని తయారు చేసి మంచి చట్టం తీసుకురావాలి. అదేవిధంగా లోక్పాల్ రావడం వల్ల 100% అవినీతి నశించిపోతుంది. అలా అని నేను కూడా ఖచ్చితంగా చెప్పలేను. కానీ కనీసం 60 నుంచి 65% వరకు అవినీతి ఖచ్చితంగా అరికట్టవచ్చు. పేదవాళ్లకు ఇంతవరకు దక్కని నీతి వాళ్ళకు దక్కే అవకాశం ఉంది. కలిసి లోక్పాల్ బిల్ ని సృష్టించే మంత్రుల్ని మీరు ప్రెస్ మీట్ లో ద్రోహులని అన్నారట. కమిటీని ప్రారంభించినప్పుడు లోక్పాల్ యొక్క అభిప్రాయాల్ని అందరూ కూడా సేకరించారు. చట్టం ఏర్పరచడం గురించి అందరూ అడిగారు. చట్టం ఏర్పరచడానికి కావలసిన ఒక డిస్కషన్ని వాళ్ళు మొదలుపెట్టారు అనుకోండి. ఆ తరువాత వాళ్ళు మా సివిల్ సొసైటీ మెంబర్స్ మీదే నేరారోపణ చేశారు. ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ అబద్ధపు నేరాలు ఆరోపించారు. ఎందుకంటే సివిల్ సొసైటీ పారిపోవాలి అని ఫ్రస్ట్రేట్ అయిపోయి. ఆ తర్వాత హెగ్డే సార్, జస్టిస్ హెగ్డే హెగ్డే ఆయన మీద కూడా నేరారోపణ చేశారు. ఆయన కూడా ఫ్రస్ట్రేట్ చేయాలని ఆయన కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. నా వల్ల కాదు, నేను వదిలేస్తాను అన్నారు. నేను వద్దు అని చెప్పాను కూడా. ఎందుకు వదిలేయాలి? నేను చెప్పాను ఇలాగే జరుగుతుంది అని చెప్పాను. ఏ చెట్టుకైతే ఫలాలు ఉంటాయో ఆ చెట్టు మీద రాళ్లు విసురుతారు. పళ్ళే లేని చెట్టుకి ఎవరు రాళ్లు విసురుతారు? అప్పుడు ఆయన అర్థం చేసుకున్నారు హెగ్డే. ఆ తర్వాత కేజ్రీవాల్ కూడా నా మీద నేరారోపణ చేయడం మొదలు పెట్టారు. ఈయన ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని చాలా మంది ఆఫీసర్స్ ని పంపించారు. ఎంక్వైరీ చెయ్యమని నా గ్రామానికి పంపించారు. అన్న ప్రాపర్టీ ఎక్కడ ఉందని. జీవితంలో అసలు ఆస్తే సంపాదించలేని వాడి దగ్గర మీకు ఏం వెతుకుతారు మీరు? నేను ఎందుకని అలా చెప్పానంటే వాళ్ల ప్రవర్తన ఆ విధంగా ఉంది. అందుకనే వాళ్లని మోసగాళ్లు అని నేను చెప్పాను. ఇవాల్టి న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే, మీ ట్రస్ట్ ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు.
నేనందుకు సిద్ధంగా ఉన్నాను. హెహె, నాకు ఇదేమీ మొదటి ఇన్వెస్టిగేషన్ కాదు. నా పోరాటం వల్ల మహారాష్ట్రలో 2 ప్రభుత్వాలు పడిపోయాయి. 2 ప్రభుత్వాలు. ఇంకా ఏం జరిగిందంటే 6 మంత్రులు పోయారు. 6 మంత్రులు. అప్పుడు మళ్ళీ నా మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అప్పుడు బాల్ ఠాకరే ఉన్నారు. ఆయన అన్నారు, అన్న ప్రాపర్టీని చెక్ చేయండి అని అన్నారు. చెయ్యండి అన్నాను. అలాగే మీ ప్రాపర్టీ చెక్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇంత డబ్బు? ఒక విధంగా ఇన్వెస్టిగేషన్ ముగించారు. ఇన్వెస్టిగేషన్ ముగిసిన తర్వాత ఏమీ దొరకలేదు. చివరికి చీఫ్ మినిస్టర్కి రాసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అన్న దగ్గర ఏమీ దొరకలేదు అని. ఇదేమీ మొదటిసారి కాదు. ఆల్రెడీ ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగింది కూడా. చేతిలో ఏమీ లేని వాడి దగ్గర మీకు ఏం దొరుకుతుంది? అన్నగారు చెప్పినట్టు ప్రభుత్వం లోక్పాల్ బిల్లు తీసుకురాకపోతే ఆగస్టు 14 నుండి నిరాహార దీక్ష చేస్తామంటారా? ప్రభుత్వం ఎలా నడుస్తుందో మేము చూస్తూనే ఉన్నాం. అదేంటంటే పోరాటం చేసిన వాళ్ళని ఎలా చూస్తున్నారో. సమాజానికి, దేశానికి మంచి జరుగుతుందంటే మనం దానికి సిద్ధంగా ఉండాలి కదా. భయపడ్డానికి ఏముంది? లేదు, ఈ విషయంలో నాకేమనిపిస్తుందంటే బాబా రామ్దేవ్కి రామ్లీలా మైదానంలో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన తర్వాత అక్కడ ఎటువంటి గొడవ లేకుండా అందరూ ప్రశాంతంగా పోరాటం చేశారు. ఆ సంఘటన తర్వాత ప్రభుత్వానికి ఒక ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళని శిక్షించాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది, అవసరమైంది ఏంటంటే యువకులు ముందుకు రావాలి. వాళ్ళు ప్రశాంతంగా ఎటువంటి గొడవలు చెయ్యకుండా, అంటే ధైర్యంగా ముందుకొచ్చి ఇంకా లాఠీ దెబ్బలకి సిద్ధపడి రక్తం చిందినా కూడా మళ్ళీ తిరిగి చెయ్యెత్తకూడదు. ఒకవేళ బాబా రామ్దేవ్ పోరాటాన్ని ఆపనని రాసి గనక ఇచ్చాడు అంటే గవర్నమెంట్ అలా చేస్తుండదు. దానికి గవర్నమెంటే బాధ్యత కాదు, బాబా రామ్దేవ్ కూడా బాధ్యత తీసుకోవాలి. లేదు, ఆ విషయంలోకి మేము రావాలనుకోవట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. మీ పక్కనున్న వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు. నేను బాబోలా హౌస్ వైఫ్ నే. నేను రాజకీయంలోనూ దేంట్లోనూ లేను. నాకొక విషయం అర్థం కాలేదు. ఏ కాంగ్రెస్ నాయకులు రాసిచ్చినా కూడా మీరు దాన్ని తెల్లార్లు ఎదురు చూడాలి కదా. అదే కదా న్యాయం. ఈలోపు మీకెందుకు అంత కంగారు? రాత్రి 6వ తేదీన రాసి ఇచ్చారు. రాత్రి 12 గంటలకి లాఠీ చార్జ్ చేయమని ఎవరు చెప్పారు? నాకు అదే అర్థం కాలేదు. నిద్రపోతున్న ప్రజలపై ఎందుకు దాడి చేయాలి? బ్రిటిష్ కాలంలో చూశాను. నాకు 70 ఏళ్ల వయసు అయింది. నేను స్వాతంత్ర పోరాటం చూశాను. ఆ పోరాటంలో నేను ఉన్నాను, మా నాన్న కూడా ఉన్నారు, నా కుటుంబంలో అందరూ ఉన్నారు. నిద్రపోతున్న వాళ్లపైన లాఠీ చార్జ్ బ్రిటిష్ వాళ్లు చేయలేదు. ఈ 62 సంవత్సరాలుగా వచ్చిన కాంగ్రెస్ ఏం సాధించింది? అది సరే, నేను కూడా ఆ సమయంలో స్టేట్మెంట్ ఇచ్చాను. రాత్రుళ్ళు నిద్రపోయే వాళ్ల మీద, నిద్రపోతున్న ఆడవాళ్లు, చిన్నపిల్లలు వాళ్ల మీద లాఠీచార్జి చెయ్యడం ప్రజాస్వామ్యం పేక నొక్కే పని. అది ప్రజాస్వామ్యాన్ని పేక నొక్కినట్టుగా ఉంది. ఏమన్నారంటే, నా మీద కనుక అలా జరిగి ఉంటే కొట్టుకోండి మీ ఇష్టం అనేవాణ్ణి. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు కొట్టుకోండి అనేవాణ్ణి. దెబ్బలు తింటూనే ఉండేవాణ్ణి. ఇంకేం చేయగలం? దేశం మంచి కోసమే కదా చేస్తున్నాం.